ప్రకాశం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో రైతులు పంట నష్టపోయి గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కొరిసపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రైతు రామారావు వాపోయారు. చిక్కుళ్లు, పొగాకు పంట సాగు చేసి తుఫాన్ ప్రభావంతో అప్పులు పాలయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నుంచి సబ్సిడీ రుణాలు రాకపోగా డ్రిప్పులు కూడా ఇవ్వలేదని రామారావు వాపోయారు. ప్రభుత్వం స్పందించి సబ్సిడీ నిధులు మంజూరు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన కోరారు. రామారావు అంటే మా పేరు. ఇసుకలు గుడిపాడు, కోర్చిపాడు మండలం. 2 ఎకరాలు పచ్చిక్కులు వేసామండి. 2 ఎకరాలు పచ్చిక్కులు వేసినా కూడా ఇప్పటికీ సేలు కోలుకోలేదు. ఎండు తెగుళ్ళు ఇవన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఎకరానికి వచ్చేసి 1 బస్తా 2 బస్తాలు అవుతున్నాయి. రౌండ్ మందు కొడుతున్నాం 2000 3000 అవుతుంది. 2 ఎకరాల మందు కట్టాలంటే తెలియనిదేం కాదు, అందరికీ తెలిసిందే, పొలం సాగు చేసేవాళ్ళు మొత్తానికి. కానీ ఏంటంటే రైతులకి ఏం వచ్చింది ఏం లేదు ఈ సంవత్సరం. కానీ ఆయన ఖర్చులన్నీ వస్తాయని చెప్పని మేము చేస్తూ ఉన్నాము. ఆ ఖర్చులు కూడా ఏం రావట్లేదు. ఎంత మటుకు వరకేసి చేయలే కోరుకోలేదు. 2 ఎకరాలు పోతాట వేస్తే 2 ఎకరాలు మొత్తం వరకేసింది. మన వాళ్ళు ఎవరు వచ్చి రాసుకున్నా అని చెప్పంటే రాపిద్దాం అంటే ఆ రోజునే వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరు రాలేదు. ఆ 2 ఎకరాల పోతాట చూస్తే అట్ట ఉంది, ఈ చిక్కులు చూస్తేనే ఎట్లా ఉంది. దొండపందిరి చూస్తేనేమో ఫస్ట్ నుంచి వానలు అయ్యేటప్పటికి ఎర్రదమ్మ తెగుళ్ళు ఇవన్నీ వచ్చినాయండి. కానీ ఇంత మటుకు ఎకరానికి అయ్యి 1 బస్తా 1/2 బస్తా అవుతున్నాయి. అయ్యేదో ఇంట్లోకి ఆ ఖర్చులు, ఆ మందులకి వాటికి ఇలా జరుగుతుందండి. ఇట్లా పొజిషన్ ఇట్లా ఉందండి. రైతు ఏం కోరుకుంటాం, ఏం చేస్తాం అండి. సరే ఏం చేస్తా, వేసిన నేరాన్ని తప్పదు కాబట్టి చేస్తున్నాం. మొండికి పడి మనం చేసే పని అది కాబట్టి, వృత్తి అది ఉన్నాం కాబట్టి. కానీ ఏంటంటే ఇప్పుడు కూలి పోయినా ఎవరికి పోయినా 500 400 వస్తాయండి. సరే ఆ కూలి ఏదో మన సొంత పొలం అని చెప్పని ఏదో 1 ఎకరం ఏదో వేసుకుంటా 2 ఎకరాల కౌలు పొలాలు తీసుకుంటే ఈ సంవత్సరం కౌలు కూడా అసలు కూడా వచ్చేటట్లేదు. ఇప్పుడు ఎకరానికి వచ్చేసి ₹1,00,000 పెట్టుబడి అయినాయి, 1,00,000 2 లక్షలు అయినాయి పోతాటికి. ఈ చిక్కులు చూసినా కూడా 50 60 వేలు అయినాయి. దొండపందిరులు చూస్తే 2 లక్షలు అయినాయి. కానీ ఏంటంటే ఎంతమంది రైతుకి ఏం వచ్చిందేమి లేదండి. కాకపోతే ఏంటంటే చేస్తున్నాం మొండికి పడి పెట్టుకున్నాం, ఇవి రాలేదు. మళ్ళీ ఏమైనా పెట్టుకుందామని చూస్తుంటే ఇదిగో అదిగో అంటున్నారు, ఇంకా పెట్టలేదండి. ఏమైనా డ్రిప్ అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి.